టర్కీ టక్కరి వేషాలు వేస్తుంది. భారత్ చేసిన సహాయాన్ని మర్చి పాకిస్తాన్కు సపోర్ట్గా నిలిచింది. పాకిస్తాన్కు భారీగా ఆయుధాలను టర్కీ పంపించింది. ఆ డ్రోన్లతోనే భారత్పై పాకిస్తాన్ దాడులకు తెగబడింది. టర్కీ ఆపదలో ఉన్నప్పుడు భారత్ ఆపన్న హస్తం ఇచ్చింది. అయితే 2023లో సిరియా టర్కీ భూకంప సమయంలో టర్కీకి భారత్ అండగా నిలిచింది. ఆపరేషన్ దోస్త్ పేరుతో భారీగా సాయం చేసింది. ఆహార పదార్థాలు, మెడిసిన్, లాజిస్టిక్స్, మ్యాన్ పవర్ను పంపించింది. కానీ టర్కీ మాత్రం సహాయాన్ని మరిచి భారత్ పైకే పాక్ను ఎగదోస్తుంది. భారత్ చేసిన సహాయాన్ని మరిచి పాకిస్తాన్కు సపోర్ట్గా ఇప్పుడు టక్కరి నిలిచింది. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి తిరుపతి సిద్ధంగా ఉన్నారు. తిరుపతి, దీపిక, ఎవరైనా కష్టంలో కావచ్చు, ఆపదలో ఉన్నప్పుడు సాయం చేస్తే తప్పకుండా ఆ విశ్వాసం, ఆ కృతజ్ఞత భావాలు ఉండాలని కూడా అందరూ చర్చించుంటారు. కానీ ఆ కృతజ్ఞ విశ్వాసం లేకుండా ఇప్పుడు టర్కీ వ్యవహరిస్తుంది. టర్కీ టక్కరి వేషాలన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. గతంలో టర్కీ ఆపదలో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు ఆపరేషన్ దోస్త్ పేరుతో భారతదేశం అనేక సాయం చేసి $9 లక్షల విలువైనటువంటి సామాగ్రిని అందచేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 2023లో సిరియా టర్కీలో భూకంపం వచ్చినప్పుడు భారతదేశం అండగా నిలిచినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఈ అండగా ఉన్నటువంటి విశ్వాసాన్ని మరిచిపోయి భారత్కి ఇప్పుడు వెన్నుపోటు పొడుస్తూ పాకిస్తాన్కు అండగా నిలబడి పాకిస్తాన్కు ఆయుధాలను టర్కీ దేశం సరఫరా చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియాలో కావచ్చు, భారత పౌరులతో కూడా టర్కీపై ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. టర్కీ భారతదేశంతో సహాయం పొందిన తర్వాత ఇప్పుడు టర్కీ వ్యవహరిస్తున్నటువంటి తీరు పట్ల ఆగ్రహావేశాలు అయితే వ్యక్తం అవుతున్న పరిస్థితి కనబడుతుంది. 2023లో భూకంపం వచ్చినప్పుడు భారతదేశం నుంచి అనేక సంబంధించినటువంటి సామాగ్రి, ఆహార పదార్థాలు, మెడిసిన్, లాజిస్టిక్స్, ఇంకా సంబంధించినటువంటి మ్యాన్ పవర్ను భారతదేశం పంపించి అప్పుడు టర్కీకి ఆపద సమయంలో, కష్టకాలంలో భారత్ అండగా నిలిచింది. కానీ ఇప్పుడు టర్కీ చేసినటువంటి తీరు కనుక గమనిస్తే పాకిస్తాన్కు అండగా నిలిచినటువంటి అతి కొద్ది దేశాలలో టర్కీ దేశం ఒకటి అండగా నిలుస్తుంది. భారత్కు వెన్నెపోటు పొడుస్తూ ఈ భారత్ పాకిస్తాన్ సరిహద్దులో ఆపరేషన్ సింధూర్ కొనసాగుతున్న నేపథ్యంలోనే భారత్కు అండగా నిలబడి భారత్కు ఉండాల్సినటువంటి టర్కీ దేశం ఇప్పుడు పాకిస్తాన్కు సపోర్ట్గా నిలవడం అయితే చర్చమాన పరిస్థితి కనబడుతుంది. టర్కీకి సంబంధించినటువంటి డ్రోన్లను ఇప్పటికే పాకిస్తాన్కు పంపి ఆ పాకిస్తాను మొత్తం భారత్పై దాడి చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. టర్కీ పంపినటువంటి ఆయుధాలతో భారత్ పైకి దాడికి దిగినటువంటి నేపథ్యంలోనే టర్కీ ఎందుకు ఇట్లా వ్యవహరిస్తుంది, టర్కీకి సంబంధించినటువంటి ఆయుధాలతో పాకిస్తాన్తో దాడి చేయించడం ఏ మేరకు సమంజసం, ఏ మేరకు కరెక్ట్ అంటూ కూడా నెటిజన్ అంతా సోషల్ మీడియాలో చర్చించిన పరిస్థితి కనబడుతుంది. భారతదేశం నీ కష్టకాలంలో మీకు ఇబ్బందుల్లో అండగా ఉండింది. భూకంప సమయంలో సిరియా కావచ్చు, మిగతా ఎక్కడైతే టర్కీ సంబంధించినటువంటి భూకంప సమయంలో భారత్ అండగా నిలిచినప్పటికీ కూడా ఇలా వెన్నుపోటు పొడిచి ఇలా ఇతర దేశానికి భారత్ సంబంధించినటువంటి యుద్ధం జరుగుతున్నటువంటి నేపథ్యంలో భారత్కు అండగా ఉన్నటువంటి పరిస్థితుల్లో టర్కీకి అండగా ఉండి టర్కీకి డ్రోన్లను కావచ్చు, మిగతా ఆయుధాలను పంపడం ఎట్లా ఇదేంది సరైందంటూ కూడా భారతీయులు కావచ్చు వీరంతా కూడా ఆగ్రహం వ్యక్తం పరిస్థితి కనబడుతుంది. పాకిస్తాన్ ప్రధానితో టర్కీ ప్రధాని భేటీ అయ్యి ఆయుధాలను సరఫరా చేయడం చాలా చర్చనీయాంశం మారిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకు టర్కీ ప్రధాని పాకిస్తాన్ ప్రధానితో భేటీ కావాల్సిన అవసరం ఏర్పడింది, ఎందుకని ఇలా టర్కీ వ్యవహరిస్తుంది, ఈ టర్కీ టక్కరి వేషాలను ఇప్పటికైనా భారత్ ప్రభుత్వం పసిగట్టి ఇప్పటికైనా చాలా సీరియస్గా భారత ప్రభుత్వం వ్యవహరించాలని కూడా చాలామంది అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది. భారత్ చేసినటువంటి సాయాన్ని మరిచి పాకిస్తాన్ వైపు టర్కీ నిలవడం అయితే ఇప్పుడు దేశాల్లో చాలా చర్చనీయాంశ పరిస్థితి కనబడుతుంది. మరి చూడాలి టర్కీ దీనికి సంబంధించి ఎట్లా స్పందిస్తుంది. ఆపదలో ఉన్నటువంటి టర్కీ ప్రజలను భారత ఆర్మీ కాపాడింది. భూకంపం కావచ్చు, అనేక సంబంధాల్లో అనేక ఇష్యూలలో ఆపదలో ఉన్నప్పుడు, భూకంపం వచ్చినప్పుడు టర్కీ ప్రజలందరినీ కూడా భారత సైన్యం కాపాడింది. కానీ ఇప్పుడు భారత సైన్యం పైకే ఆ టర్కీ సంబంధించినటువంటి డ్రోన్లతో కావచ్చు, టర్కీకి సంబంధించినటువంటి ఆయుధాలతో